Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ చంద్రబాబుపై షర్మిల విమర్శల వెనుక ఏపీలో కూటమి సర్కార్ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని సగర్వంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర కాలంలోనే సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశామనేది దీని సారాంశం. దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయింది చంద్రబాబు గారు అంటూ షర్మిల ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలలో ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు 3,000 భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందిందా? 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళకైనా నెలకు 1,500 అకౌంట్లో పడ్డాయా? అన్నదాత సుఖీభావ కింద సొంతంగా 20,000 ఇస్తామని మాట మార్చి కేంద్రం ఇచ్చే 6,000తో లింక్ పెట్టారని, 30 లక్షల మంది రైతులకు పథకం దక్కకుండా పంగనామాలు పెట్టారని షర్మిల విమర్శలు గుప్పించారు. అలాగే తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు పథకంలో కోత పెట్టారని, 15,000 ఇస్తామని 13,000కు సరిపెట్టారని షర్మిల విమర్శించారు. 3 సిలిండర్లు ఎంతమందికి అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. 14 నెలల తరువాత ఫ్రీ బస్ అమలు చేసి సూపర్ సిక్స్ హామీలను ఉద్ధరించామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఘరానా మోసమని, రాష్ట్రంలో సంక్షేమం సన్నగిల్లిందని షర్మిల విమర్శించారు. అభివృద్ధి అటకెక్కిందని, సుపరిపాలన కొండెక్కిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు ఘనం, అమలు మాత్రం అరచేతిలో వైకుంఠమని షర్మిల తేల్చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ముందు నుంచి విమర్శలు ఎక్కుపెడుతున్న షర్మిల తాజాగా ఇవన్నీ సూపర్ ఫ్లాప్ అని స్పష్టం చేశారు.